శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 1 నుండి 10 శ్లోకాలు అర్థంతో సహా చదువుకుందాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరయం. ఇప్పుడు దీని భావాన్ని తెలుసుకుందాం. సకల విద్యా స్వరూపులను, శిఖలచే అలంకరించబడిన చంద్రరేఖలు కలవారును, తమ తమ తపఃఫలములుగా ఒకరికొకరు పొందింపబడిన వారును, భక్తులకు కర్మఫలాదులను ప్రసాదింపజేయువారును, ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా ఉండువారును, తలచినంతనే హృదయముల యందు మరలా మరలా ప్రసన్నులగువారును, ఆనందముతో పాటు స్వరూప సాక్షాత్కార అనుభవమును కూడా కలుగజేయువారు అగు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము. గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివా, నీ చరిత్రమనడి నది నుండి స్రవించి ప్రవహించుచు పాపములనడి ధూళిని అణుచుచున్న ఈ శివానందలహరి బుద్ధి అను పిల్ల కాలువ గుండా వచ్చి సంసార తాపమును చల్లార్చుచు నా హృదయము అను మడుగులో పడినది. ఈ ఆనంద ప్రవాహము ఇక ఈ మడుగును వదిలిపోకుండా స్థిరముగా ఉండునట్లు అనుగ్రహింపుము. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. 3 వేదములలో తెలియబడువాడును, హృదయమునందు స్ఫురించువాడును, స్థూల సూక్ష్మ కారణ శరీరములను నియంత్రించి నిర్మూలించువాడును, సృష్టికి ముందే నుండువాడును, 3 కన్నులు కలవాడును, జటాజూట సర్పహారములు కలవాడును, చేతిలో వేడిని ధరించినవాడును, ప్రకాశానందములు తన రూపముగా వెలుగొందువాడును, నాయందు దయగలవాడును, స్వస్వరూప జ్ఞానమునకు ముఖ్య సాధనమైన వాడును, సకల లోక పాలకుడు, సమయావసరములను బట్టి ప్రవర్తించువాడును, పార్వతీ సమ్మోహుడును అగు పరమేశ్వరుని హృదయంలో సేవించుచున్నాను. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్ర ఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికట భాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. శివ, కొంచెము కొంచెము ఫలమిచ్చు దేవతలు ఎందరో కలరు. వారి సేవ, వారిచ్చు ఫలములు నాకు కావాలి అని కోరిక కలనైననూ లేదు. శివ, ఎల్లప్పుడూ సమీపవర్తనులైన బ్రహ్మాదులకు కూడా దొరకని నీ పాదసేవయే దయచేయుమని నిన్ను ఎల్లవేళలా వేడుకొనుచున్నాను. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. సర్వజ్ఞుడవైన ఈశ్వర, శాస్త్ర పాండిత్యము లేదు, వైద్యము చేత కాదు, కవిత్వము చెప్పలేను, సంగీతము రాదు, పురాణము చెప్పలేను, మంత్రములెరుగను, ఆటపాటల యందు నేర్పులేదు, హాస్యము చెప్పలేను. ఇట్టి నాయడా, రాజులకు ఎట్లు దయ కల్గును? వారిచ్చు ఫలములు నాకేలా? సర్వజ్ఞ, నన్ను నేనే ఎరుగని పశువును, నీవు పశుపతివి కదా, నన్ను నీవే దయతో రక్షింపుము. ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోऽగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః. కుండలు చేయుటకు మట్టి సాధనము, దానికి పరమాణువులు కారణము. కొండమీద పొగ కనబడుచున్నది, కావున నిప్పు అక్కడ ఉండును. బట్టలు దారముల వలన కలుగును. ఈ మొదలగు తర్కశాస్త్ర వాక్యములలో ఒక్కటి కూడా మృత్యువునకు అడ్డుపడినది కాదు. ఓ మంచి బుద్ధి, ఇవి పిడివేసి వల్లించి కంఠక్షోభను ఏల కలిగించుకొనదెవు? వద్దు, శివ భజన చేసి మోక్షమును పొందుము. మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ కరౌ చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యాసే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. మనస్సు, వాక్కు, హస్తము, శ్రవణము, బుద్ధి, నేత్రము అను 6 ఇంద్రియములు సర్వకాల సర్వావస్థలయందు నీ కైంకర్యములందే మునిగియున్నచో గ్రంథాంతర ప్రసక్తి కలుగదు కదా. కనుక శివ, నన్ను అటుల అనుగ్రహింపుము. యథా బుద్ధి సుప్తౌ రజతమితి కాచాస్మనిమణి జలే వైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. మహాదేవా, ముత్యపు చిప్పలను వెండి అనియు, గాజురాళ్లను మణులనియు, పిండి నీళ్లను పాలనియు, ఎండమావులను నీళ్లనియు భ్రమించునట్లుగా నిన్ను తెలియనేరని మనుజుడు ఇతరుని దేవునిగా భ్రమించి సేవించుచున్నాడు. గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఆహా, మానవులెంతటి వెర్రివారు! పుష్పముల కొరకు తాము అడవులలోనూ కొండలలోనూ తిరుగాడుచు లోతైన చెరువులలో ఈదులాడుచు చిక్కులు పడుచున్నారు. తమ తమ మనస్సనే పద్మమును పరమేశ్వరుని పాదార విందములయందు సమర్పించిన ఎడల ఎంత సుఖకరముగా ఉండును. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రుదయమిహ కిం తేన వపుషా. మనస్సు పరమేశ్వర స్మరణము కలదై శివానందలహరియందు ఓలలాడుచున్నచో దేవ నర కీటకాది జన్మలలో ఏ జన్మమెత్తినను కొదువలేదు.